పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ రణరంగంగా మారింది. ఏదైతే మొన్నటి నుంచి బంద్‌కు పిలుపునిచ్చారు అక్కడ. నేను మొన్నే చెప్పినట్టుగా నిన్న, మొన్న కూడా మనం ఫాలోఅప్‌గా మాట్లాడుకున్నాం. అక్కడ ఏదైతే పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలని ఒక వర్గం, స్వతంత్రంగా ఉండాలని, పాకిస్తాన్ పరిపాలన ఉంటే పర్లేదు కానీ మాకు అక్కడ పన్నులు పాకిస్తాన్‌తో పోల్చుకుంటే ఎక్కువేస్తున్నారు. సదుపాయాలు ఉండట్లేదు. కాబట్టి అవి చూడమని చెప్పి మరొక వర్గం. ఇంకొక వర్గం భారత్‌లో కలుద్దాం అన్నటువంటిది. భారత్‌లో కలుద్దాం అనే వర్గం తక్కువగానే ఉంది. మిగతా వర్గమే ఎక్కువ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాల నుంచి చాలామందిని అక్కడికి తీసుకొచ్చి ఉంచడం వల్ల జరిగినటువంటి పరిస్థితి. భారత్‌తో అయితే ఈ మధ్యన అది పెరుగుతున్నటువంటి సిట్యుయేషన్. అది ఒక ఎత్తు అయితే తాజాగా వాళ్ళ డిమాండ్లతో ప్రారంభమైనటువంటి సమ్మెని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసేసి సైనిక బలగాలు, ప్రత్యేక పోలీసులు అక్కడికి రావడం, మన సిఆర్‌పిఎఫ్ టైప్‌లో వాళ్ళకి సంబంధించినటువంటి పోలీసు బలగాలు అక్కడికి రావడం, వాళ్ళ మీదన ఆగ్రహించినటువంటి పబ్లిక్ వాళ్ళని ఒక 50 మందిని దాకా నిర్బంధించారు. ఆ తర్వాత వాళ్ళని కంట్రోల్ చేయడానికి తమ వాళ్ళని విడిపించుకోవడానికి పోలీసులు చేసినటువంటి ప్రయత్నం, సైన్యం చేసిన ప్రయత్నంలో కాల్పులు జరిగినాయి. ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అందులో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం మీద నిరసనలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఇంకో పక్కన వాళ్ళ చేతిలో బందీలుగా పాకిస్తాన్ సైన్యం ఉంది. ఇక్కడ ఏకైక సమస్య ఏంటంటే భారత్లో లడాఖ్లో సృష్టించాలనుకున్నది పాకిస్తాన్లోని ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరుగుతుంది. లడాఖ్లో ఇట్లాంటి పరిస్థితి సృష్టించారు. 4 ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది గాయపడ్డారు. కాకపోతే వెంటనే ప్రభుత్వం కంట్రోల్ చేసేసింది. ఆ వాంగ్చుక్ అనేవాడు దీని మొత్తానికి కూడా సూత్రధారి. ఇదే పాకిస్తాన్ వచ్చాక చేశాడు. మరి దానికి టిట్ ఫర్ టాట్ అంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఆ భగవంతుడు దుర్మార్గం చేయాలనుకునే వాడికి చాచి చెంపదెబ్బ కొడతాడు అనడానికి సాక్ష్యం ఈ ఘటన ఇప్పుడు.